అగ్రకులాల ఐక్యత వర్ధిల్లాలి. అగ్రకులాల ఐక్యత వర్ధిల్లాలి. అగ్రకులాల ఐక్యత వర్ధిల్లాలి. అగ్రకులాల ఐక్యత వర్ధిల్లాలి. మేడం చెప్పండి మేడం, ఈ అగ్రకులాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు కదా, ఎందుకోసం చేశారండి? ముఖ్యంగా పేదరెడ్లు ఉన్నారు, బిలో ప్రావర్టీ వాళ్ళు మన అగ్రకులాల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కార్పొరేషన్ని సాధించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం. ఇంకా ముందు భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమం లాగా తీసుకెళ్లడం జరుగుతుంది. సీఎం గారికి, ప్రధానమంత్రి గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరుగుతుంది, వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 70 ఏళ్ల క్రితం ఏర్పడిన రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు నిర్మించారో అది ఇప్పటికీ కూడా అమలు చేయడం వల్ల, అదే కంటిన్యూ అవ్వడం వల్ల, దానివల్ల మనము ఉన్న పేదల్లో ఎవరైతే అగ్రవర్ణాలలో ఉన్నారో వాళ్ళు కొంచెం డౌన్ అయ్యే పరిస్థితి చాలా వరకు ఉంది. దాన్ని కూడా మనం కొంతవరకు సవరణ చేయాల్సి ఉంది. ఆ సవరణ విషయంలో కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి అనే విషయం కావచ్చు, ఏ విధంగా ఈరోజు మనకు సంఖ్యాబలంగా తగ్గించి ప్రయత్నం జరుగుతుంది. 30% ఓసీలు అగ్రవర్ణాలు ఉన్నారు, అందులోకి వెళ్ళి సంఖ్యాబలం తగ్గించే విషయం కావచ్చు, ఇలాంటి విషయాల మీద మనం చర్చించడం జరిగింది. అన్న మరి దీనికి సంబంధించి మన ఈడబ్ల్యూఎస్ లో 10% రిజర్వేషన్ ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా, మళ్ళీ ఇంకా దేనికోసం 10% రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అది చాలా ఏళ్ళ నిరీక్షణ తర్వాత చేయడం. కానీ దాన్ని కూడా ప్రాపర్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ప్రాపర్గా దాన్ని అమలు చేయలేకపోతున్నారు, చేస్తలేరు. చాలా వరకు కోత విధించడం, ఇబ్బందులు పెట్టడం, మీది ఇది కాదు, మీది అది కాదు అని చెప్పడం, ఎన్నో సమస్యలను వాళ్ళు తెర ముందుకు తీసుకొచ్చి కావాలని వాళ్ళను పక్కకు జరిగే పరిస్థితి, అందులో అమలు చేయకపోవడం, దాని మీద కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 10% రిజర్వేషన్ని మనం అమలు చేసుకోవాలి. అంటే ఈ కులగణన అనేది ఇక్కడ ముందలు పెట్టారు. ఆ కులగణనలో కూడా మనం పూర్తి స్థాయిలో కులగణన జరుగుతుందా, జరగట్లేదా, ఎందుకు జరగట్లేదు, లోపాలు ఏమున్నాయి, ఇవన్నిటి మీద కూడా చర్చించడం జరుగుతుంది. రాష్ట్రంలో కొందరు అనుకుంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్ అంటే మా ఉద్యోగాలను ఎత్తుకపోతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? మరి 70 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు వాళ్ళకే పోయినాయి కదా, అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో వాళ్ళే ఉన్నారు కదా. మరి వాళ్ళెవరు? ఇప్పుడు ఈరోజు ఒక 10%, ఆఫ్టర్ ఆల్ 10% అనేది నథింగ్. అయినా సరే ఈరోజు దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయించలేకపోతున్నారు. అయినా సరే ఇప్పుడు ఇంకా దీంట్లో కూడా కోత పెట్టాలని ఎన్నో రకాల ఇబ్బందులు, మీరు ఇంతమంది లేరు అని ఒక రకంగా చెప్పడం, లేదంటే వాళ్ళను మీరు దీనికి స్టడీ సర్టిఫికేట్ తీసుకురండి, లేదంటే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకురండి అని వాళ్ళను ఆ రకంగా కూడా ఇబ్బంది పడ్డారు. మీ పేరు లేదు, పక్కన మీ కులం పేరు లేదనేది, కులం సర్టిఫికేట్ తీసుకురమ్మనేది, తర్వాత మీరు బిలో ప్రావర్టీ ఆ సర్టిఫికేట్ తీసుకురమ్మనేది, ఇలాంటి చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా పెట్టి లేని అన్ని అమలు చేసేసి వాళ్ళను వెనకకు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్రవర్ణాలు అంటేనే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలంగా ఉన్నారని చెప్పేసి అంటారు కదా, మరి దీనికి అది గత చరిత్ర. ఈరోజు ప్రతి ఒక్కరు భయపడే పరిస్థితి వచ్చింది. అగ్రవర్ణాలు అనేసరికి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి అని అంటే ఏమున్నాయి? ఈరోజు ఎంతోమంది వాళ్ళు చేశారు, ఇంతకుముందు పేదలకు సాయం చేసే దాంట్లో ముందుంటారు, డబ్బులు పెట్టే దాంట్లో ముందుంటారు, ఆస్తి ఎకరం అమ్మైనా సరే రాజకీయానికి పెట్టేటోళ్ళు ఉంటారు. ఎవరైతే డబ్బులు పెడుతున్నారో, ఎవరైతే రాజకీయంగా టైం ఇస్తున్నారో, సొంత బిజినెస్లను సొంత ఇది వదులుకొని ముందుకు వస్తున్నారో అలాంటి వాళ్ళే రెడ్లు కదా. చేసి మొత్తం ఆగమైన వాళ్ళు కూడా చాలామంది రెడ్లు ఉన్నారు. ఇటు రాజకీయం కావచ్చు, సమాజ సేవ కావచ్చు, చేసి ఏం లేకుండా పోయిన వాళ్ళు ఈరోజు పూట గడవని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది రెడ్లు ఉన్నారు. మరి వాళ్ళందరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు ఈరోజు మనం తీసుకోవాల్సి వస్తుంది ఈ షేడ్. ఈరోజు ఇంకా మనం అగ్రవర్ణాలలో ఉన్నాము, మనము స్థితిమంతులం కదా, ఈరోజు మనం మాట్లాడొద్దు అంటే అది కరెక్ట్ కాదు కదా. చాలామంది నష్టపోతున్నారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు మాట్లాడాలి? వాళ్ళ గురించి ఎవరు ఆలోచించాలి? అందుకని మనం ఈరోజు ఈ మీటింగ్ ప్రధానంగా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ద్వారా? మాకు రెడ్డి కార్పొరేషన్ మాత్రమే కావాలి. ఫస్ట్ రెడ్డి కార్పొరేషన్, ఆ రెడ్డి కార్పొరేషన్ మేము ఖచ్చితంగా సాధించుకుంటాము. దానికి మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. చెప్పండి మేడం, ఈరోజు నిర్వహించినటువంటి అగ్రవర్ణాల జేఏసీ సంఘాల సమావేశానికి ఎందుకు హాజరయ్యారని చెప్పి? మెయిన్ అండి, మేము రెడ్డి సంఘం తరపున వచ్చాము. ఈ అగ్రకులాల వారికి మాత్రమే అన్యాయం జరుగుతోంది. మామూలుగా 70 సంవత్సరాల క్రితం అంటే అప్పట్లో అంబేద్కర్ గారు కానీ, మన ఇందిరాగాంధీ గారు కానీ, ఈ వెనకబడిన కులాలు ఎస్టీ ఎస్సీ కులాల వారు చాలా వెనకబడి ఉన్నారు. అప్పుడు వాళ్ళకి విద్య అయితేనేమి, ఏ రకంగా అయితేనేమి చాలా వెనకబడి ఉన్నారు. కాబట్టి అప్పట్లో వాళ్ళని ఆదుకోవడం కోసము
చాలా పథకాలు తెచ్చారు, వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చారు. కానీ అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటి వరకు. కానీ అప్పటికి ఇప్పటికీ కాలానుగుణంగా రెడ్లలో అయితేనేమి, బ్రాహ్మిన్స్ అయితేనేమి అగ్రవర్ణ కులాలని చెప్పుకోవడమే తప్ప చాలా మటుకు ఒక 10%, ఇప్పుడు బ్రాహ్మిన్స్లో కానీ రెడ్లలో కానీ ఒక 10% బాగా హైఫై ఉండొచ్చు ధనవంతులుగా. మిగతా 90% ముఖ్యంగా రైతులు రెడ్లు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళు పొలం గట్రా చేసుకోవడానికి వాళ్ళకి ఏదైనా గిట్టుబాటు ధరలు లేకపోవడం, కూలీలు దొరకపోవడం, ఒక విదేశాల్లో పిల్లల్ని చదివించుకోవాలన్నా ఎస్టీ ఎస్సీ కులాలకు ఉన్నంత అవకాశాలు మాకు రెడ్ల కులాల్లో ఇవ్వడం లేదు. ఒక చదువు విషయంలో కూడా ఎంట్రన్స్ రాస్తే మనము రావడం కానీ, ఏ విషయంలో కూడా ఒక విద్యాపరంగా కానీ, ఒక విదేశాల్లో చదువుకోవడం ఉద్యోగాల కోసం కూడా చాలా అణగదొక్కేశారు. కాబట్టి ఈ పోరాటం అగ్రకులాల వాళ్ళందరూ కలిసి ఒక చేయూత ఉంటూ మమ్మల్ని కూడా చూడండి, ఆర్థిక పరంగా మేము వెనకబడి ఉన్నాం. ముఖ్యంగా ఆ ఉద్దేశం అంబేద్కర్ గారైనా అప్పట్లో చేయడానికి కారణం వాళ్ళు వెనకబడి ఉన్నారని. ఇప్పుడు మేము వెనకబడి ఉన్నాం. కాబట్టి మేమంతా అగ్రకణాల వీళ్ళంతా కలిసి ఒక గవర్నమెంట్ని మేము బ్లాక్ చేయబోతున్నాం. ఏ రకంగా మాకెందుకు అవకాశాలు ఇవ్వడం లేదు. మీరు అంటే ఇప్పుడు అగ్రవర్ణాలు అంటేనే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలంగా ఉన్నవారని చెప్పుకుంటారు. బలంగా ఎంతవరకు, ఎంత శాతము? 100లో ఒక 5%, 10% చాలా బలంగా ఉన్నారు. అట్లానే అందరిలోనూ ఉన్నారుగా. ఎస్టీ ఎస్సీలలో బలంగా లేరా? అన్ని కులాల్లో బలం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, అందరికీ న్యాయం జరగట్లేదు. 90%, 90% చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఏ రకంగా కూడా విద్యా అవకాశాలు కూడా ఏమి వర్ణ కులాల్లో బాగా చదువుకున్న వాళ్ళు లేరా? వాళ్ళకి మెరిట్స్ ఎందుకు ఇవ్వడం లేదు? మరి అట్లా పోల్చుకుంటున్నారు విద్యార్థులు కూడా, జంప్ అవుతున్నారు ఆ కులంలో కూడా. ఎందుకు అక్కడికి వెళ్తే ఎస్టీ ఎస్సీలోకి వెళ్తే కులం మార్చుకుంటే మాకు మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఈ దుర్వస్థ? మాకు ఇది మార్చండి. అది అడగడం కోసమే, అది పోరాటం చేయడం కోసమే అగ్రవర్ణ కులాలు అందరూ కలిసి గవర్నమెంట్ని మేము లాక్ చేయబోతున్నాం. ఇప్పుడు రాజకీయాల్లో చూసుకున్నట్టయితే సమాజాన్ని శాసిస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం అగ్రవర్ణ కులాలు. మరి దీనికి ఏం చెప్తారు? ఓన్లీ అగ్రవర్ణ కులాల వాళ్ళు మాత్రమే శాసిస్తున్నారని ఎక్కడ ఉందండి? లేదు కదా. అది కొంత శాతమే అండి. ఆ శాసిస్తున్న వాళ్ళలో కూడా వెనుకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజకీయంగా ముందు ఉండొచ్చు, కానీ వెనుకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ ఉద్యోగ అవకాశాలు లేక, ఎటువంటి పథకాలు మాకు వర్తించక గవర్నమెంట్ నుంచి చాలా అవస్థలు పడుతున్నారు. చాలా దీనమైన స్థితిలో ఉన్నారండి ఈ బ్రాహ్మిన్స్ కానీ, రెడ్డీస్ కానీ, అగ్రవర్ణ కులాల వారికి సంబంధించిన వాళ్ళంతా కూడా చాలా దీనావస్థలో ఉన్న. ఒక ఉద్యోగాలు కానీ, ఒక చదువు విషయంలో కానీ, ఒక విదేశాల్లో మాకు ప్రవేశం కానీ, అన్ని రకాలుగా మేము ఒక వ్యాపారం పెట్టుకున్నాం. ఇది సినిమా జీవితంలో కూడా, సినిమాలో కూడా చూసుకోండి. ఒక హీరో, మొన్ననే ఒక హీరో LYF హీరో వచ్చాడు, పాపం బాధపడుతున్నారు వాళ్ళు. మాకు రెడ్లంటే వెనక్కి వస్తున్నారు. రెడ్లంటే పిల్లలు చదువుకుంటారు కదా మేడం. ఇప్పుడు మీ పిల్లలు అయితే ఇప్పుడు ఎగ్జామ్ అంటే కొన్ని ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. రిజర్వేషన్ విషయంలో వాళ్ళు ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగిందా? ఎందుకున్నాయి రిజర్వేషన్లు, ఇలా మేము నష్టపోతున్నాం దానివల్ల? ఖచ్చితంగా నష్టపోతున్నారు. విద్యార్థులు చాలా ఘోరంగా నష్టపోతున్నారు. మంచి విద్యార్థులు అన్ని కులాలలో ఉంటారండి. మంచి విద్యార్థుల్ని కులపరమైన పీఠిక మీద పెట్టకుండా, కుల ప్రాతిక మీద పెట్టకుండా, విద్యార్థికి మంచి మార్కులు వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని ఎస్టీ ఎస్సీలకు ఎలా ఇస్తారో అందరి విద్యార్థులకి సమాన అవకాశాలు ఇవ్వాలని మా విన్నపం.